విద్యార్థులతో అన్ని శాఖల అధికారులతో తెలంగాణ బయలుదేరి వస్తుంది. స్లో వాకింగ్. స్టార్ట్ అయింది. కొంచెం ముందంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు కృతికా శుక్లా గారి ఆదేశాల మేరకు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ భారీ ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి వాగ్దేవి కాలేజీ యాజమాన్యానికి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గౌరవ కలెక్టర్ గారి తరఫున. అదేవిధంగా మనం అందరం కూడా మన భారతదేశం అభివృద్ధి అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి అలానే జిల్లా డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలానే మా విద్యా సంస్థల మా టీం అందరం కూడా కలిసి 3000 మంది విద్యార్థులతో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని నర్సరావుపేట పట్టణంలో ఘనంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీతో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా కళాశాల మా యాజమాన్యానికి, అలానే మా సిబ్బంది అందరికీ, అలానే మా విద్యార్థులందరికీ కూడా 80వ జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చాలా గ్రామాల్లో రోడ్లు, కరెంట్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేసి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చి ఆయన విద్యార్థులకి తల్లికి వందనం ప్రోగ్రాం కానీ, అలానే ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం కానీ పెట్టి ప్రతి విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎడ్యుకేషన్ పరంగా నైపుణ్యాన్ని సాధించాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలనేది ఒక ప్రథమ సంకల్పంతో మా నారా లోకేష్ గారు ప్రయాణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఎంతో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాల కల్పనగా మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలంటే మరి ఎంతో ఆయన శ్రమిస్తూ ఈ వయసులో కూడా 78 సంవత్సరాల వయసులో కూడా సుమారు రోజుకు 15 గంటలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మరి ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో చూస్తే లేని కారణంగా ఎంత వెనకబడిపోయామో చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ముందంజలో నడుస్తా ఉంది. అన్ని ప్రాజెక్టులు అలానే క్వాంటమ్ వ్యాలీ కానీ అలానే ఎన్నో మన రాష్ట్రానికి తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి కూటమి ప్రభుత్వం మరికొన్ని సంవత్సరాలు ఉండాలని ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా నర్సరావుపేట మా వాగ్దేవి విద్యా సంస్థల విద్యార్థులందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నర్సరావుపేట పల్నాడు జిల్లా వాసులందరికీ, వాగ్దేవి విద్యా సంస్థల యొక్క అభిమానులకి, తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.